ధర్మవరం టికెట్ బీజేపీ టీడీపీకి ఇస్తే ఫ్యాక్షన్కు పురుడు పోసినట్లే అని జనసేన ధర్మవరం ఇన్ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. పరిటాల శ్రీరామ్, గోనుగుంట్ల సూర్యనారాయణకు గానీ టికెట్ ఇస్తే వైసీపీ సునాయాసంగా గెలుస్తుందని ఆరోపించారు. మూడు పార్టీల అధినేతలు మరొకసారి ఆలోచించి ధర్మవరం టికెట్ను జనసేనకు కేటాయించాలని అన్నారు. తమ కష్టాన్ని గుర్తించి తనకు టికెట్ కేటాయిస్తే తప్పకుండా గెలిచి ఎన్డీఏ కూటమికి బహుమతిగా అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ ఇస్తారు. నేను కర్ణ మూసుకొని గెలుతాను చెప్పేసి ఈ వైసీపీ అభ్యర్థి ఇంట్లో క్యాన్వాస్ కూడా పోలే. సార్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఓసారి మీరు ఎంక్వైరీ చేయండి. వైసీపీ అభ్యర్థి ఇక్కడ ప్రచారానికి కూడా వెళ్ళలేదు, ఇంట్లో అనుకున్నాడు. హ్యాపీగా వాళ్ళే ఇద్దరు నన్ను ఎవరికి వచ్చినా వాళ్ళు ఎవరు గెలిపిస్తారు నన్ను చెప్పేసి. జనసేనకి రాకుండా చాలా స్వామి నాకు జనసేనకు వస్తే నాకు తలకాయ నొప్పి, టీడీపీకి వచ్చినా బీజేపీకి వచ్చినా హ్యాపీగా నేను గెలుస్తా, వాళ్ళే ఒకరు నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు కేటాయిస్తే వాళ్ళిద్దరు ఎవరు కేటాయించినా ధర్మవరంలో జరిగేది ఒకటే. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ధర్మవరం ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యంగా ధర్మవరంలో మనం మీరు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దించాలనే యొక్క ఏకైక లక్ష్యంతో మీ ముగ్గురు ఏకతాటిపైకి వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోవాలి. రాజ్యసభ ఎంపీ బీఆర్ఎస్ ముఖ్య నేత కె కేశవరావు